యూపీఎస్సీ గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఈ పరీక్ష మనకు ఈ మంత్ 31వ తారీఖున ఉండడంతో మరి మోడల్ పేపర్స్ అయితే చాలామంది తీసుకున్నారండి ఇప్పటివరకు. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే మంచి ఆఫర్ అయితే ఉందండి. సో టాప్ 15 మోడల్ పేపర్స్ అంతేకాకుండా దాంతోపాటు సో టాప్ 50 తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్ పైన మోడల్ పేపర్స్ రెండు కలిపి 300 రూపాయలు, కానీ ఇక్కడ మీకు 150 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత రూపొందించడం అయితే జరిగింది. యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారం ఏపీఎస్సీ లేటెస్ట్ సిలబస్ ప్రకారం అయితే ఉంటాయి. ఒక్కో మోడల్ పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోవడానికి ట్రై చేయండి. సో కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 10 మినిట్స్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే చూద్దామండి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి లైవ్ హాల్ టికెట్. సో మరి దీని దగ్గర చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయండి కొన్ని. సో ఏంటంటే గెజిటెడ్ సంతకం ఉండాలా, సో లేదా ఫొటోస్ ఎన్ని తీసుకెళ్ళాలి, సో అనేటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి తెలుసా అండి? ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేసిన వారిలో 50% మిస్ చేశారు ఎగ్జామ్ని, తెలుసా? సో ఎందుకంటే రీజన్ చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోస్టులు తక్కువ ఉన్నాయి. రెండవది సో హాల్ టికెట్ పైన గెజిటెడ్ సైన్ ఉండాలనేటువంటి అపోహతో చాలామంది ఏ అవసరం లేదులే అన్నట్లుగా ఉన్నవే కొన్ని పోస్టులు మనకు వస్తుందో రాదో అనేటువంటి ఉద్దేశంతో చాలామంది అయితే మిస్ చేసుకోవడం జరిగింది. కేవలం 50% మంది అండి. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మన దగ్గర డేటా ఉంది. ఏ జిల్లా నుంచి ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై ఎంతమంది ఎగ్జామ్ అనేది అటెండ్ చేయడము జరిగింది. క్లియర్ డేటా ఉంది. వాటన్నిటి గురించి చూద్దాం. ముందుగా అయితే మన హాల్ టికెట్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన ఒక స్టూడెంట్ మనకు ఈ యొక్క హాల్ టికెట్ అయితే తన హాల్ టికెట్ పంపి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడగడం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 31వ తారీఖు 7వ నెల 2022 సండే రోజు 11 గంటల నుంచి 1:30 వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సెక్షన్ ఏ, సెక్షన్ బి రెండు కూడా ఒకే పేపర్లో ఉండడం జరుగుతుందండి. ఇట్స్ ఏ స్క్రీనింగ్ టెస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. సో ఏ చిన్న ఇన్స్ట్రక్షన్స్ మనము పాటించకపోయినా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, చూద్దాం. మొదటిది చూద్దాం. ద క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ అన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్. అంటే ఏంటి? ఖచ్చితంగా మన ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సో ఓటర్ ఐడి కానీ, ఈ 4 ఏదైనా ఒకటి ఒరిజినల్ ప్రూఫ్ కంపల్సరిగా మనము తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, గమనించాలి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళ యొక్క ఐడి కూడా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ రెండో పాయింట్ చూడండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ రిసీవ్డ్ ద హాల్ టికెట్ వితౌట్ ఫోటో లేదా బ్లర్డ్ ఫోటో, టూ స్మాల్ అంటే చిన్నగా ఉన్న ఫోటో కానీ, అసలు ఫోటో లేకుండా ఉండడం కానీ, క్లారిటీ లేకపోవడం కానీ, ఓకేనా, ఒకవేళ సిగ్నేచర్ లేకపోవడం వల్ల కానీ, సో ఇవన్నీ కానీ ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి? మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. ఫోటో సరిగ్గా ఉందా, సిగ్నేచర్ సరిగ్గా ఉందా. ఒకవేళ లేకుంటే ఏం చేయాలి అంటే చెప్తాను. సో అప్పుడు మనము 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద ఇన్విజిలేటర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, ఫెయిలింగ్ విచ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి అడ్మిటెడ్. అంటే ఒకవేళ మీరు అవి తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని అలో చేయరు. మరి దానిపైన ఏం చేయాలి? మనము 3 ఫోటో కాపీస్ పైన అటెస్ట్ చేపియాలి. అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, లైక్ గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్స్, ఓకే, జూనియర్ కాలేజీలో హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ కావచ్చు, గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లెవెల్ అధికారులు కావచ్చు, వారు మనకి మామూలుగా పెట్టేస్తారండి ఇది మనము తీసుకెళ్ళినట్లయితే కంపల్సరిగా. సో ఈ పాయింట్ దగ్గరే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముందు ఫోటో చూడండి, క్లియర్గా ఉంటే నో ప్రాబ్లం, సిగ్నేచర్ క్లియర్గా ఉంటే అసలు నో ప్రాబ్లం. ఇక లేదనుకోండి కంపల్సరిగా మనమైతే 3 ఫొటోస్ పైన గెజిటెడ్ సైన్ చేపియాలి. ఓకే, గెజిటెడ్ సైన్ చేపించి ప్లస్ హాల్ టికెట్ పైన కూడా క్రింది భాగంలో గెజిటెడ్ సైన్ చేపించి మనం పట్టుకొని వెళ్ళాలి. అర్థమైంది కదా అందరికీ? చాలా ఇంపార్టెంట్.
ఒకవేళ మనం ఈ విధంగా చేయలేదనుకోండి కంపల్సరీగా మనల్ని అయితే అలో చేయరు. నెక్స్ట్, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ అయిపోయింది కదా. క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ అపియర్ టు ద టెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ దేర్ క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్ బై ద సెంటర్ ఆఫీషియల్స్. అంటే మనం అక్కడికి వెళ్ళగానే సో మళ్ళీ చెక్ చేస్తారు, అవన్నీ చెక్ చేసి ఓకే అనుకున్న తర్వాతనే మిమ్మల్ని పంపడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ కూడా తెలుసండి మనకి. ఓకేనా. టోటల్ డ్యూరేషన్ 150 minutes, ఇది కూడా అందరికీ తెలుసు. ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుందండి. సో ఆ బుక్లెట్ పైన ఆ బబుల్స్ లాగా ఉంటాయి కదా అండి ఓఎంఆర్ పైన, వాటిని క్లియర్గా ఫిల్ చేయండి. ఆన్సర్ చదివిన తర్వాత అది మీకు వస్తేనే ఫిల్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అనవసరంగా మార్కులు పోగొట్టుకోవద్దు. కంపల్సరిగా మనకు తెలిస్తేనే ఆన్సర్ చేయాలి. ఓకే. సో దీనిపైన కూడా మీకు ఒక క్లారిటీ వీడియో అయితే చేస్తానండి. ఓఎంఆర్ షీట్లో ఈ నెగిటివ్ మార్కులు ఉన్నప్పుడు ఏ విధంగా మనము మంచి మార్కులు తెచ్చుకోవాలి అనేటువంటిది. ఓకేనా. సో గైస్, ఇదండి మరి ఈరోజుకు సంబంధించిన అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈఓకి సంబంధించి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి జిల్లాల వారీగా ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు కూడా అప్డేట్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.